కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్ కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కాలేదన్నారు. అలాగే కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని అతని నిర్లక్ష్యపు ప్రకటనలు ఉద్ఘాటయన్నారు. ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం అతనికి కొత్త కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొంతైనా నిజముందో లేదో నిరూపించమని సవాలు విసురుతున్నారన్నారు. బండి సంజయ్ కు అధికారికంగా లీగల్ నోటీసులు పంపిస్తున్నానని, రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెడ్డిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణకి హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ పైన, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఆయన కొన్ని విమర్శలు చేశారు. ముఖ్యంగా అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గతంలో ఒక ఎస్ఐబిని ఏర్పాటు చేసుకొని దానికి ఐజీగా ప్రభాకర్ రావు ఉన్నారు. సో ఇది ఓన్లీ ఫోన్ ట్యాపింగ్కి మాత్రమే ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశారనేది ప్రధాన ఆరోపణ బండి సంజయ్ చేశారు. దాని తర్వాత ఇక కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. దాంతోపాటుగా వైఫ్ అండ్ హస్బెండ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సో ప్రతి ఒక్కరు ఆ సమయంలో నార్మల్ కాల్స్ మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. దానికి కారణం కేసీఆర్ అనేది ప్రధాన ఆరోపణ బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే చేశారు. సో దీనిపైన కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. చౌకబారు మాటలతోటి, అదేవిధంగా దిగజారుడు మాటలతోటి, థర్డ్ క్లాస్ మాటలతోటి మాట్లాడారు బండి సంజయ్, నాపైన అనేక ఆరోపణలు చేశారు అని చెప్పేసి కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కు ఒక సవాల్ విసిరారు. అంటే ఏంది, మీరు చేసినటువంటి ఆరోపణలు, అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కేటీఆర్ పైన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలో భాగంగా ఒక్కటి నిజం చేసినా కూడా ఖచ్చితంగా దీన్ని నేను వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను అని చెప్పేసి కూడా అన్నారు. కానీ నిరూపించకపోతే మాత్రం బండి సంజయ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ప్రధానంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. సో దాంతోపాటుగా ఇప్పుడు వెంటనే ఆయనకి నేను లీగల్ నోటీసులు పంపిస్తున్నాను, ఆ లీగల్ నోటీసులు పైన స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా 48 గంటల్లో బండి సంజయ్ని కోర్టుకి విడిస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన స్పందించారు. సో ఇక రేపు బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించనున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతానికి సిట్ విచారణ జరుపుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మందిని విచారణ చేస్తున్నారు. సో ఈ సమయంలో ప్రధాన ఆరోపణలు ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పైన, అదేవిధంగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఐజీ ప్రభాకర్ రావు, అదేవిధంగా రాధాకృష్ణారావు ఇలా పైన ప్రధానంగా ఆరోపణలు చేశారు. సో దానిలో భాగంగా కేటీఆర్ ఆదేశాల మేరకే అప్పుడు ఫోన్లు ట్యాప్ చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకే వైఫ్ అండ్ హస్బెండ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. కనీసం మేము ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాలంటేనే భయం వేసేది. సో దాని కారణం కేటీఆర్ కనీసం ఒకవేళ కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా నార్మల్ కాల్స్ మాట్లాడాలంటే భయపడేవారు, వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడేవారు అనేది ఆరోపణలు ప్రధానంగా చేశారు. సో దీనంతటికి గల కారణం కేటీఆర్ మాత్రమే అనేది కూడా బండి సంజయ్ ప్రధానంగా కేటీఆర్ పైన ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ ఆరోపణలకు సంబంధించి ఘాటుగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలనే ప్రధానంగా కేటీఆర్ స్పందించారు, ఘాటుగా స్పందించారు. కాబట్టి సో ఇలాంటి దిగజారుడు మాటలు, థర్డ్ క్లాస్ మాటలు, మీడియాని ఆకర్షించేలా ఓన్లీ వెడ్డింగ్స్ కోసం, స్కోలింగ్స్ కోసం ఇలాంటి ఇంత దిగజారి మాట్లాడు సరైనది కాదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఇకనైనా సరే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కేటీఆర్ డిమాండ్ చేసి, సో దానిలో భాగంగా రేపు నేను లీగల్ నోటీసులు పంపిస్తున్నాను. సో లీగల్ నోటీసులకు స్పందించుకుంటే మాత్రం 48 గంటల్లో ఖచ్చితంగా బండి సంజయ్ని కోర్టుకి ఈడుస్తానని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
సైదులు చూసుకోవచ్చు. ఒకవేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకైతే బండి సంజయ్ రియాక్షన్ ఉంటుందా, అంటే ఎలా ఉండబోతుంది? అంటే కేటీఆర్ 48 గంటల్లోపు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా బండి సంజయ్కి సవాల్ విసిరారు. ఆ లోపు ఏమైనా రియాక్షన్ ఉండబోతుందా బండి సంజయ్ తరపు నుంచి? ఎస్, ఖచ్చితంగా అనిల్. ఎందుకంటే బండి సంజయ్ ఎవరు ట్వీట్ చేసినా, సోషల్ మీడియాలో మాట్లాడినా, లేకపోతే పలానా వాళ్ళు మాట్లాడినా తెలిసినా కూడా చాలా ఫాస్ట్గానే బండి సంజయ్ స్పందిస్తారు. చాలా యాక్టివ్గానే ఉంటాడు బండి సంజయ్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎక్స్ వేదికగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు కాబట్టి సో ఖచ్చితంగా కేటీఆర్ ఆ సవాల్ను కూడా బండి సంజయ్ మరి కాసేపట్లో ఎక్స్ వేదికగా స్పందించే అవకాశం ఉంది. లేదంటే మాత్రం రేపు మరోసారి ఆయన మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడతారు. సో చూడాలి మరి. ఇక ఖచ్చితంగా లీగల్ నోటీసులు బండి సంజయ్కి కేటీఆర్ పంపిస్తానని చెప్పేసి అన్నారు కాబట్టి సో దీనిపైన బండి సంజయ్ రియాక్షన్ మరి రేపు ఏ విధంగా ఉండబోతుంది? అంటే రేపు మీడియాతో మాట్లాడతారా, లేకపోతే బండి సంజయ్ కూడా తన యొక్క సోషల్ మీడియా ఖాతా ద్వారాగా అధికారిక ప్రకటన ఏమైనా చేస్తారా? కేటీఆర్ ఇచ్చినటువంటి సవాలు, అదేవిధంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రధానమైన డిమాండ్. ఒకవేళ చెప్పకపోతే మాత్రం 48 గంటల్లో కోర్టుకి ఈడుస్తానన్నమాట. ఇవేతున్నాయి. వీటిపైన ఖచ్చితంగా బండి సంజయ్ కూడా స్పందిస్తారు. సో ఏ విధంగా స్పందిస్తారు మరి? అంటే నేను కట్టుబడి ఉన్నాను, కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కట్టుబడి ఉన్నానని చెప్పేసి మాట్లాడతారా, లేకపోతే దేనికైనా సిద్ధం, న్యాయ వ్యవస్థలపైన నాకు నమ్మకం ఉంది, కోర్టుకైనా వెళ్తానని చెప్పేసి అంటారా, లేకపోతే ఏమంటారు బండి సంజయ్ అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. కాబట్టి ఆయన మాట్లాడితేనే తెలుస్తుంది కాబట్టి చూడాలి. ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ పైన మంత్రి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్ట దావా కూడా కేటీఆర్ నాంపల్లి కోర్టులో వేశారు. నాంపల్లి కోర్టులో ఈ మధ్య కాలంలో చూసాం మనము. ఖచ్చితంగా కేటీఆర్ పైన మంత్రి కొండ సురేఖ చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి సో ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన లీగల్ నోటీసులు బండి సంజయ్కి ఇచ్చిన తర్వాత బండి సంజయ్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి రేపు తెలుస్తుంది. బండి సంజయ్ ఏం మాట్లాడతారు అనేది. కాకపోతే లీగల్ నోటీసులు రేపు కేటీఆర్ పంపిస్తారు. పంపించకపోతే మాత్రం 48 గంటలలో కోర్టుకి ఈడుస్తా అంటున్నారు. కాబట్టి ఫర్దర్గా మరి ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తర్వాత ఆయన సోమవారం లేదా మంగళవారం హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి ఫర్దర్గా ఏ విధంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ కేటీఆర్ స్పందించకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఉంటుంది. లీగల్ టీం ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏంటనే దానిపైన కూడా వాళ్ళు ఫర్దర్గా దీనికి సంబంధించి అంటే కేటీఆర్ మన బండి సంజయ్కి నోటీసులు పంపించిన తర్వాత అట్నుంచి ఎటువంటి రిప్లై రాకపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం. రైట్ సైదులు, థ్యాంక్ యూ. విజయవాడలో 3 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసులో కన్నతండ్రి కీలక సూత్రధారుడని పోలీసులు ప్రకటించారు. పాపను 2 వ్యక్తులకు అమ్మకానికి పెట్టిన బాలిక తండ్రి మస్తాన్ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తన కూతుర్ను ఎవరో కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విజయవాడ రైల్వే స్టేషన్లో పాపను 2 వ్యక్తులు తీసుకెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు రాజమండ్రి సమీపంలో పాప ఆచూకీ కనుగొన్నారు. తండ్రి పొంతనలేని సమాధానాలపై అనుమానం వచ్చిన పోలీసులు కూపి లాగడంతో అసలు విషయం బయటపడింది. మస్తాన్కు అధిక సంతానం ఉన్నారని, గతంలో మరో అమ్మాయిని కూడా ఇలాగే అమ్మినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కిడ్నాప్ అయిన 3 ఏళ్ల పాపను పోలీసులు తల్లికి అప్పగించారు. మామూలు అందరూ ఉండి కూడా ఎప్పుడు పట్టించుకోవడం వదిలేశారు. నేను గతం నుంచి టీడీపీ మనిషి కాబట్టి నేను ఏటాడుతూ తిరుగుతున్నానండి. ఏదో ఒకటి జరిగినాగా నేను ఆ అబ్బాయిని సైకిలు ఫోన్ కూడా కన్న కూతుర్ని దొంగతనం చేసి అమ్మేశాడు. 2500 అమ్మితే మళ్ళీ నేను కంప్లైంట్ చేసి
వస్తువులు తెచ్చేటందుకు సహకరించారు పోలీసులు మా ఏటపాలెంలో పట్టుకొని ఆ అబ్బాయి ఎవరు తెచ్చిచ్చాడు. సుమారు 10:30-11 గంటల మధ్యలో సైకో మస్తాన్ అనే వ్యక్తి వచ్చి మా పాపని 3 సంవత్సరాల పాప శ్రావణిని ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని, తర్వాత కొంచెం సమయం అయిన తర్వాత తప్పిపోయిందని కొంత లేని సమాధానాలు చెప్పడం వల్ల నాకు అనుమానం వచ్చి పాప యొక్క తల్లి గురించి ఎంక్వైరీ చేస్తే పాప తల్లి చనిపోయిందని ఒకసారి, నేను నా భార్య విడిగా ఉంటున్నామని ఒకసారి చెప్పడం జరిగింది. రెడీగా విజయవాడలో పాప కిడ్నాప్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. హలో, విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి 3 ఏళ్ల చిన్నారి శ్రావణి కిడ్నాప్ కు సంబంధించి నిస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో పాప తండ్రి ఎవరైతే ఉన్నారో సైకం మస్తాన్ ఒక ఫిర్యాదును రైల్వే పోలీసులను ఆశ్రయించి ఇవ్వడం జరిగింది. అయితే తన కుమార్తె రిజర్వేషన్ కౌంటర్ దగ్గర కనిపించడం లేదు. 2 వ్యక్తులు తన కుమార్తెను తీసుకుని వెళ్ళినట్లుగా కూడా అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అతను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి GRP పోలీసులు, RPF పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పాప తండ్రి ఎవరైతే ఉన్నారో సైకం మస్తాన్ ఇచ్చినటువంటి సమాచారంలో కొన్ని లొసుగులు ఉన్నందువల్ల, అంటే అనుమానం కలిగించే విధంగా అతని ఫిర్యాదు ఉండడం వల్ల GRP పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. వాళ్ళకి పోలీసులుగా అనుమానం, తండ్రిపై అనుమానం వచ్చిన నేపథ్యంలో పాప తండ్రి ఎవరైతే ఉన్నారో వేటపాలెంకి సంబంధించినటువంటి సైకం వెంకటేశ్వరమ్మ కూడా సమాచారం అందించి ఆమెను పిలిపించడం జరిగింది. అయితే అప్పుడే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వరమ్మతో మస్తాన్ రావు గత కొంతకాలం దూరం ఉంటున్నట్లుగా కూడా ఆమె చెప్పింది. అయితే తన పాపని తన నుంచి కూడా అతను దొంగిలించినట్లుగా కూడా ఆమె చెప్పడంతో ఇంకా పేగలు అయితే దొంకంతా కదిలినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు తమదైన శైలి దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. దీంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పాప తండ్రి ఎవరైతే ఉన్నారో మస్తాన్ పూర్తి నిజాలు చెప్పడం జరిగింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పోలీసులు కృష్ణలంకతో పాటు రైల్వే పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్ లో కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన నేపథ్యంలో 2 వ్యక్తులు పాపని అపహరించి రాజమండ్రి వైపు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించినటువంటి GRP CI రమణ, అలాగే RPF CI అలీబేగ్ ఇద్దరు నేతృత్వంలో ప్రత్యేక బృందాల్లో రాజమండ్రికి వెళ్లి పాపను గుర్తించి విజయవాడకు ఈ రోజు ఉదయం తీసుకురావడం జరిగింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఛేదించడం జరిగింది. తర్వాత సురక్షితంగా పాపని GRP రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి రైల్వే జనరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి పోలీసులు పాపను ఆమె తల్లికి అప్పగించడం జరిగింది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ కేసును ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉందని కూడా మీడియాకు వివరించడం జరిగింది. అయితే మస్తాన్పై నిందితులు అలాగే పాప తండ్రి అయినటువంటి సైకో మస్తాన్పై గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ కోణంలో కూడా గతంలో ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తా ఉన్నారు. అయితే పాపని కిడ్నాప్ చేసినటువంటి, అందుకు సహకరించినటువంటి అతని తండ్రి, పాప తండ్రి వాళ్ళకి 5,000 అమ్మినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ దర్యాప్తును మరింత ముమ్మరం చేసి ఈ కేసుకు సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పాప కిడ్నాప్ కదా పూర్తిగా దుకాణం అయిందని కూడా చెప్పచ్చు. పాపను శ్రావణిని 3 ఏళ్ల శ్రావణిని ఆమె తల్లికి కూడా పోలీసులు అప్పగించడం జరిగింది. మీడియా సమక్షంలోనే ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు GRP అండ్ RPF అధికారులు వెల్లడించడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల నుంచి గంజాయి వాడుతున్న మెడికోలను ఈగల్ టీం గుర్తించింది. ఏడాది నుంచి 32 మంది మెడికోలు వరుసగా గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక గంజాయి కోసం క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వచ్చి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా మెడికోలకు గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్కు చెందిన జరీనా నుంచి అరాఫత్ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. 51 మంది డ్రగ్ పెడ్లర్లను నియమించుకుని గంజాయి దందా చేస్తుంది జరీనా. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల విద్యార్థులే టార్గెట్గా గంజాయి విక్రయాలు జరుపుతున్నారు దుండగులు. మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల నుంచి ఈ గంజాయి వాడుతున్న మెడికోలను ఈగల్ టీం గుర్తించింది. ఏడాది నుంచి 32 మంది మెడికోలు వరుసగా గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. గంజాయి కోసం క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వచ్చి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా మెడికోలకు గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్కు చెందిన జరీనా నుంచి అరాఫత్ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. 51 మంది డ్రగ్ పెడ్లర్లను నియమించుకుని గంజాయి దందా చేస్తుంది జరీనా. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల విద్యార్థులే టార్గెట్గా గంజాయి విక్రయాలు జరుపుతున్నారు దుండగులు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ 2025 అవార్డుల 6వ ఎడిషన్ను మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ ఎడిషన్లో నామినేషన్ ఈ నెల 9న ప్రారంభమై 24 వరకు ముగుస్తుంది. వచ్చే నెల 28 తేదీన హెచ్ఐసిసి నోవాటెల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రైడ్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ తెలిపారు. విద్య ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని సీనియర్ డైరెక్టర్ సీఈఓ స్టేట్ రమేష్ కాజా అన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా సభ్యులు కృషి చేయడం సంతోషకరమన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 3782 పాఠశాలలో 9272 తరగతి గదులు నిర్మించినట్లు కూడా తెలిపారు. ఈ కార్యక్రమం 10 మిలియన్ పిల్లల విద్యకు ఉపయోగపడుతుందన్నారు. Agreeing to be part of the jury this year. Guys, come on, let's give them a huge round of applause. ఈ రౌండ్ టేబుల్ 148 గ్రూప్ నుంచి నేను విన్నానండి. ఈ రౌండ్ టేబుల్ గ్రూప్ యంగ్స్టర్స్ రన్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే 10 మందికి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగి వాళ్ళకి కావాల్సిన స్కూల్ బిల్డింగ్స్ కట్టించి వాళ్ళకి చదువు చెప్పించి అట్లాగే మనం కమ్యూనిటీని మనం కలిసి డెవలప్ చేయగలిగితే ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే మనకు వచ్చే ఫ్యూచర్ కిడ్స్. నాకు బాగా నచ్చింది ఏంటంటే 10 మంది కలిసి రౌండ్ టేబుల్ పెట్టి దాన్ని ఒక నాన్ ప్రాఫిట్ కింద రన్ చేసి స్వచ్ఛంద సంస్థ కింద రన్ చేసి ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అన్న ప్రోగ్రామ్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల్ని ఈ వేదిక ద్వారా ఆహ్వానించి వాళ్ళని రికగ్నైజ్ చేసి దీని నుంచి వచ్చిన మనీని 10 మందికి పంచి సహాయం చేయడం అనేది అద్భుతమైన ఆలోచన. వి నీడ్ నామినేషన్స్ అండి. నామినేషన్స్ వస్తే అన్ని కేటగిరీలో నామినేషన్స్ ని మేము సేకరించి ఒక జ్యూరీ మీట్ చేసి దాంట్లో టాప్ 3 నామినేషన్స్ ఇన్ ఈచ్ కేటగిరీని ఓటింగ్ లకు పంపిస్తామండి. ఆ ఓటింగ్ విండో వచ్చేసి 6 సెప్టెంబర్ టు 20th సెప్టెంబర్ అండి. నామినేషన్ విండో వచ్చేసి 9th ఆగస్ట్ నుంచి 24th ఆగస్ట్ వరకు. ఫైనల్ ఈవెంట్ ఆన్ సెప్టెంబర్ 28th 2025 హెచ్ఐసిసి వేదికగా జరగబోతుందండి. దీనివల్ల మాకు చాలా మంచి నామినేషన్స్ రావాలని కోరుకుంటున్నాం సార్. ఈ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ కి మీరు అందరు షేర్ చేసుకోవచ్చు. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ మీ నామినేషన్ ప్రక్రియని www.prideoftelangana.com కి వెళ్ళి మీ నామినేషన్ ని సేకరించండి. ఈ రోజు ఈవెంట్ రౌండ్ టేబుల్ వారు ఆర్గనైజ్ చేసింది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ కోసము. మన గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లాస్ రూమ్స్ బిల్డ్ చేస్తున్నారు. సో వాళ్ళు చేసే పనిని ప్రోత్సహించాలని అండ్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ కి నామినేషన్స్ ని పంపించాలని
తెలంగాణ ఆడియన్సెస్ ని కోరుకుంటున్నాము. ఎనీ అప్కమింగ్ ఎమర్జింగ్ ఫీల్డ్ కానివ్వండి, ఒకవేళ మీరు నీష్ ఇండస్ట్రీ కానివ్వండి, మీరు నామినేట్ చేసుకోవచ్చు మిమ్మల్ని. అండ్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు జూరీ మెంబర్ ఇయర్. సో మేము అప్లికేషన్స్ అన్ని స్క్రూటినైజ్ చేసి, ఒకవేళ మీరు చేసే పని మన తెలంగాణ రాష్ట్రానికి పనికొచ్చేది అయితే మేము మిమ్మల్ని డెఫినెట్లీ ప్రోత్సహిస్తాము. మీ అందరినీ మేము అప్లికేషన్లు చూడాలని కోరుకుంటున్నాము. నమస్తే. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఈసారి హైదరాబాద్ లో ఉన్నామని, ఎంపీని చంపేస్తామని, ఎవరు కాపాడుతారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ రఘునందన్ కు ఇలా కాల్స్ రావడం ఇప్పటికీ 6 సార్లు. కేంద్ర అధికార పార్టీ ఎంపీకి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో బీజేపీ నేతలకు, కార్యకర్తలకు టెన్షన్ పట్టుకుంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఈసారి హైదరాబాద్ లో ఉన్నామని, ఎంపీని చంపేస్తామని, ఎవరు కాపాడుతారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ రఘునందన్ కు ఇలా కాల్స్ రావడం ఇప్పటికీ 6 సార్లు. కేంద్ర అధికార పార్టీ ఎంపీకి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో బీజేపీ నేతలకు, కార్యకర్తలకు టెన్షన్ పట్టుకుంది. రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. అక్కడ బీసీసీఎల్ కార్యాలయం, వ్యవసాయ కళాశాల అనుబంధ సెమినార్ హాల్ను మంత్రి ప్రారంభించారు. విశ్వవిద్యాలయంలో బీసీ విభాగం ఏర్పాటు చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీ ఉద్యోగస్తులను, విద్యార్థులను అందరూ కలిసేలా బీసీ విభాగం ఏర్పాటు చేసుకున్నామన్నారు. బలహీన వర్గాల ప్రాతినిధ్యానికి జరుగుతున్న పోరాటంలో రాజకీయ పార్టీలు మాత్రమే పాల్గొంటున్నాయన్నారు. కులగణన జరిపిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని పొన్నం పిలుపునిచ్చారు. సామాజిక న్యాయాన్ని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులందరికీ కూడా నమస్కారం. విశ్వవిద్యాలయంలో సమానత మరియు సామాజిక న్యాయాన్ని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో
రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పుతిన్ను భారత్కు రావాలని ఆహ్వానించారు మోడీ. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. నా ప్రియమిత్రుడు ఈ ఏడాది చివరిలో భారత్ వస్తున్నారు. మరోవైపు మోడీకి చైనా ఆహ్వానం పలికింది. ఎస్సీఓ సదస్సుకు రావాలని ఆహ్వానం పలికారు. రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పుతిన్ను భారత్కు రావాలని ఆహ్వానించారు మోడీ. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. నా ప్రియమిత్రుడు ఈ ఏడాది చివరిలో భారత్ వస్తున్నారు. మరోవైపు మోడీకి చైనా ఆహ్వానం పలికింది. ఎస్సీఓ సదస్సుకు రావాలని ఆహ్వానం పలికారు.